శ్రీకాంత్ గారు మీ వాయిస్ రావట్లేదు, మీ వాయిస్ సెట్ చేసుకోండి. ఈలోపు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, విజయారే క్షత్రి, ఆయనతో మాట్లాడదాం. విజయారే గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నమస్తే. ఎట్లా చూస్తారు సార్? మరి మొన్నటిదాకా కవిత పార్టీలోనే ఉంది, ఇదంతా కేవలం ప్రతి ఇంటిలో జరిగినట్టే ఇక్కడ కూడా జరుగుతుంది, ఇదంతా సమసిపోతుంది, అందరు కలిసిపోతారని చెప్పి కూడా మరి మీ బీఆర్ఎస్ నాయకులు మీరు కూడా మాట్లాడినట్టున్నారు. సో ఇప్పుడు దీన్ని ఎట్లా చూస్తారు? కవిత పార్టీలో ఇంకా ఆమె శకం ముగిసిపోయినట్టే అనుకోవచ్చా? ఏం చెప్తారు? శ్రీనివాస్ గారికి ఇప్పుడు విచిత్ర పరిస్థితి ఏంది అని అంటే, రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి డైరెక్ట్ గా ఆటం బాంబు వేల్చినట్టు శ్రీనివాస్ గారు అంటే డైరెక్ట్ లైన్ లో తీసుకొచ్చారు నన్ను. నేను వాస్తవంగా దిగ్భ్రాంతిలో ఉన్నా. అంటే మా పార్టీకి సంబంధించినటువంటి ఇలాంటి చర్చాగోష్ఠిలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం అనేది కూడా వాస్తవంగా నేను ఆనందిస్తలేను, బాధపడతా ఉన్నా. ఇదొక దిగ్భ్రాంతిని కల్పించేటటువంటి ఒక సంఘటన పార్టీకి సంబంధించి. ఎందుకనంటే ఏ కార్యకర్త అయినా ఏ నాయకుడైనా కూడా కేసీఆర్ గారిని మరి వారి కుటుంబాన్ని ఎంతో అభిమానిస్తారు. ఎందుకు అనంటే ఆ కుటుంబం ముందర లేకపోతే వాస్తవంగా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. ఎంతమంది లక్షల మంది కోట్ల మంది పోరాటం చేసినా ఎప్పుడు కూడా ఒక నాయకత్వం లేని సఫలీకృతం కాదు ఉద్యమం. కాబట్టి కేసీఆర్ గారి ధైర్యంతో మరి ఆ కుటుంబం ముందరికి వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా 25 సంవత్సరాలు పార్టీ పెట్టి రజతోత్సవంలో కూడా 25 లక్షల మందితో ఈ భారతదేశానికి ప్రపంచానికి మరి చాటి చెప్పిన గొప్పతనము కేసీఆర్ గారిది. అయితే ఇది దిగ్భ్రాంతికరమైన సంఘటన ఏంది అని అంటే, మరి కవితమ్మ గారు ఈ విధంగా బహిరంగంగా మరి తన తండ్రిని కుటుంబాన్ని బహిర్గతపరచడం అనేది ఏ కార్యకర్తకు కూడా సమంజసంగా మన ముచ్చట కాదు. ఇది ఎందుకు ఈ విధంగా చేసిందో మరి మాకు కూడా షాక్ గా ఉన్నది. సో అయితే ఏంటి అని అంటే, దీంట్లో సరే బహిరంగంగా మాట్లాడటము అనేది ఏ కోణంలో కూడా కరెక్ట్ కాదు. రెండవది, పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యంలో భాగంగా తనకు మంచి వేదిక ఉన్నది. మరి పార్టీ కార్యక్రమాల్లో మరి ఆమె పాల్గొని మరి తన తండ్రి గారికి తర్వాత మా పార్టీ అధినాయకత్వమైన కేసీఆర్ గారికి వివరించి ఇలాంటి సంఘటనలన్నింటినీ కూడా అక్కడ ముచ్చటించాలి. కానీ ఇలా బహిరంగంగా మరి మీడియా సమావేశంలో మరి వారి పేర్లను వారి కుటుంబాన్ని ఈ విధంగా బహిరంగపరచడం అనేది ఇది వాస్తవంగా కూడా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు తర్వాత కేసీఆర్ గారి ఫ్యామిలీని ప్రేమించేటటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా దీన్ని స్వాగతించే పరిస్థితి లేకుండా పోయింది. అయితే ఏది ఏమైనా ఇది పార్టీ క్రమశిక్షణ రాహిత్య చర్య. ఖచ్చితంగా ఇది కేసీఆర్ గారు కూడా చూస్తా ఉన్నారు నిన్నటి నుంచి. మరి అలాగే మరి పార్టీ అధిష్టాన సభ్యులైనటువంటి మాజీ మంత్రులు, అలాగే ప్రస్తుత ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎంపీలు మరి అందరూ కూడా దీన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తా ఉన్నారు. ఏది ఏమైనా ఈరోజు కేసీఆర్ గారిని పొగుడుతూ తక్కిన అంటే వాళ్ళు కూడా హరీష్ రావు గారు ఒక పార్టీ కార్యకర్త, కరుడు కట్టిన కార్యకర్త. మీరు చెప్పినట్లుగానే ఈరోజు కేసీఆర్ గారి తర్వాత ఖచ్చితంగా హరీష్ రావు గారే రాజకీయంగా ఏ కోణంలో చూసినా. దాని తర్వాతనే మరి 2 బిడ్డలు అని చెప్పి ఆయననే స్వయంగా ప్రకటించిన సందర్భం అన్నప్పుడు, ఈ సందర్భంలో ఈ కష్టకాలంలో పార్టీ రోజు ప్రతిపక్షంలో ఉండగా 10 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ మారి విచ్ఛిన్న పరిస్థితుల్లో ఉన్న క్రమంలో మరి ఒకతాటి మీదకి వచ్చి ముందుండి పార్టీని కాపాడుకునే పని చేయాలి. కానీ మరి ఈ విధంగా చేయడం అనేది మాకు నిజంగా కూడా ఎవరి కోసం ఇది సరైన ముచ్చట కాదు అనే విషయాన్ని మాత్రం మేము తెలియజేస్తా ఉన్నాం, బాధపడతా ఉన్నాం. అయితే ఈరోజు నిజంగా కూడా భారతదేశంలో రాజకీయ రంగంలో రాహుల్ గాంధీకి సమానమైనటువంటి ఒక శక్తియుక్తుల్ని కేసీఆర్ గారి కుమారుడైనటువంటి మరి కేటీఆర్ గారు సంపాదించిండు. అలాగే
ఆయనకు కూడా సమానంగా హరీష్ రావు గారు, ఆయనకు సమానంగా కవిత గారు కూడా వాళ్ళ జ్ఞానాన్ని నిజంగా కూడా చాలా చక్కటి కుటుంబం, చక్కటి పిల్లలు, వాట్సాప్లో జాయిన్ గా. తండ్రిని తండ్రిని తండ్రికి తగిన తనయులు, మరి మామకు తగిన అల్లుడు అన్నట్టుగా వాళ్ళ పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. కానీ ఈ విధంగా బహిరంగంగా కవిత గారు బహిర్గతం చేయడం అనేది మాకు కూడా చాలా బాధాకరం. ఇది సరైన పద్ధతి కాదు. దీన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏమన్నా పొరపచ్చాలు ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి. కానీ ఈ విధంగా బహిరంగంగా మీడియా సమావేశం పెట్టేసేసి మరి పార్టీని విచ్ఛిన్నం చేసే పని చేయడము సరైన పద్ధతి కాదు. ఒకటి. తర్వాత ఏదైతే విమర్శలు చేశారో దయ్యాలు ఉన్నాయనంటే, దయ్యాలు ఉన్నాయని పేర్లు ఎక్కడైతే ప్రకటించారో, మరి పార్టీ ఉన్నది కదా, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నది. ఒక పార్టీ అంటే ఒక్క కుటుంబం కాదు కదా, 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. మీకేమన్నా బాధ ఉంటే మరి ఈ విధంగా జరుగుతూ ఉన్నది, పార్టీని మనం సవరించుకోవాలని చెప్పి అంతర్గతంగా మాట్లాడుకోవాలి. కానీ ఇట్లా బహిర్గతంగా సమావేశాలు పెడితే వచ్చేది లేదు, పోయేది లేదు. రెండవది, ఒకవైపు కేసీఆర్ గారిని పొగుడుతూనే మరి కేసీఆర్ గారినే నిలబెట్టినటువంటి మరి 25 ఏళ్ల నుండి మరి పార్టీని ఒక కన్న తల్లిగా, కన్న తండ్రిగా, మరి కన్న బిడ్డగా ఏదైతే మరి చూస్తున్నటువంటి హరీష్ రావు గారిని, అలాగే మరి అంతర్గతంగా సంతోష్ రావు గారు ఉన్నమాట వాస్తవమే. అయితే వాళ్ళను బహిరంగంగా విమర్శించడం అనేది అది సరైన పద్ధతి అయితే కాదు. అయితే దీన్ని ఆనందించే వాళ్ళు ఎవరు అనంటే, గత 25 ఏళ్ల నుండి, అంటే కేసీఆర్ గారు ఒక ఎమ్మెల్యే గెలిచిన కాడి నుండి పార్టీ పెట్టిన తర్వాత, మరి పార్టీ పెట్టకంటే ముందు ఎవరైతే కేసీఆర్ గారికి ప్రత్యేకమైన శత్రువులు ఉన్నారో, అలాగే ఈ 25 ఏళ్ల శత్రుత్వం తయారైందో వాళ్ళు ఆనందిస్తారేమో గాని ఏ ఒక్క తెలంగాణ బిడ్డ మరి కవితమ్మ గారి ఈ ఎత్తుగడను గాని, ఈ విధానాన్ని ఎవరు కూడా దాన్ని స్వాగతించరు, తప్పే పడతారు. కానీ అయినా కూడా ఇప్పటికి కూడా పోయింది ఏం లేదు. అంతర్గతంగా తాను మరి మా అధినాయకులు కేసీఆర్ గారి వద్దకు వచ్చి మరి చర్చించి ఏదన్నా ఉంటే పొరపుచ్చాలు ఉంటే మరి దాన్ని సవరించుకోవాల్సి. విజయారే గారు కవితను కలవడానికి కేసీఆర్ ఇష్టపడట్లేదు. ఆమె మొన్న